పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా సిటీకి అనుమతులు ఇస్తే అందులో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తోందని మండిపడ్డారు. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫార్మర్ సిటీ తీసుకొస్తామని తేల్చి చెప్పేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని తేల్చి చెప్పేశారు. అక్కడ ఫార్మా సిటీ నిర్మించేందుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈ విషయంలో డివియేషన్ ఉంటే రైతుల భూములను వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చేస్తున్న చట్టంలో ఉందని హరీష్ రావు వెల్లడించారు. ఈ మధ్య తెలంగాణ హైకోర్టులో ఒక కేసు విషయంలో తాము ఫార్మా సిటీని కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిందని హరీష్ రావు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం డ్రామా మాత్రమే చేస్తోందని, అక్కడ ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలు, ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని హరీష్ రావు తెలిపారు. 75% ఫార్మా సిటీ ఉండి 25% మిగతావి ఉండాలని పేర్కొన్నారు. కానీ 75% వ్యాపారాలు, కేవలం 25% ఫార్మా వచ్చేలా చేస్తున్నారని, ఇది చట్ట ప్రకారం చెల్లదని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందంటూ వెల్లడించారు. తాము ప్రభుత్వంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని 100% రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. తిరిగి ఫార్మా సిటీని రీస్టోర్ చేస్తామని, ఇది తన మాట కాదని పార్లమెంట్ చట్టమని హరీష్ రావు తెలిపారు. ఫార్మా సిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించినట్లు వెల్లడించారు. మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటికి వెళ్లొద్దని చేశామని, అయితే ఇప్పటికే 2.5 ఏళ్లు గడిచిపోయిందని, చివరి సంవత్సరం ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. అప్పుడు రేవంత్ సర్కార్ ఏమీ చేయలేదని, భూములు పంచిపెట్టి బ్యాక్ అండ్ ఏదో లబ్ధి పొందాలని ప్లాన్ చేశారని హరీష్ రావు ఆరోపించారు. ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే బీఆర్ఎస్ పార్టీకి పేరొస్తుందని ఇలా చేశారని హరీష్ రావు వెల్లడించారు.